యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీరామ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్, వందే మాతరం. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే మిథున రాశి వారికి 2025 ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, రాశి భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. సో 1/1/2025 001 మినిట్కి ఒక చక్రం తీసుకున్నాము. ఇది ఆంగ్ల సంవత్సరం అవుతుంది. అయితే క్యాలిక్యులేషన్ కావాలి కదా, 1 and 2 కాంబినేషను. సో జన్మ సంఖ్య 1 సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత ఇయర్ నెంబర్ వచ్చి 9 మంగళ గ్రహము, తర్వాత చాలా ముఖ్యమైన 3 గ్రహాలు. ఎప్పుడే సంవత్సరం ఇయర్ ప్రిడిక్షన్ చేస్తామంటే చాలా ముఖ్యంగా గురు సంవత్సరానికి ఒకసారి మారే గ్రహం, శని 2.5 సంవత్సరానికి ఒక ఇళ్ళ నుంచి ఇంకొకరికి ప్రయాణం చేసే సమయం ప్లానెట్, తర్వాత 1.5 ఇయర్కి ఇల్లు మారే రాహుకేతులు. ఈ 3 గ్రహాలు వితిన్ 3 months మార్చ్ ఏప్రిల్ మే లోపు గురుగ్రహము, రాహుకేతు, తర్వాత శని మారుతున్నారు. ఈ మార్పులు మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఒక 70 to 75% వీళ్ళకి బాగుందండి. ఒక 25 to 30% కాస్త ప్రాబ్లం ఉంది. ప్లస్ పాయింట్ ఏది చూద్దాం. 70 to 75%లో మిథున రాశికి గురుగ్రహం వచ్చేదానివల్ల మిథున రాశి జన్మానికి వస్తుంది. జన్మ గురు అంత మంచిది కాదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పుకుంటూ వస్తారు. దానికి ఒకే ఒక కారణం, జన్మగురు మంచిది కాదు కదా, జన్మగురు మంచిది చేసుకోవాలి అంతే. ఎలా అంటే ఒక గురువు గారు మా ఇంటికి వచ్చి ఒక సంవత్సరం ఉంటారు, మాతోనే పొద్దున్నే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు, ఇక్కడే వాళ్ళది ఏదో పని చూసుకుంటారు, ఇక్కడే స్టే చేస్తారు అంటే దాని అర్థం ఏమంటే ఒక గురువు ఒక పద్ధతిగా, చాలా పద్ధతిగా నడుచుకునే ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి పొద్దున్నే 4:30-5 గంటలకంతా బ్రహ్మముహూర్తంలో లేస్తారు. మనము లేయాల్సిందేగా. ఆయన స్నానం అంతా చేసేసి పూజలో కూర్చుంటాడు, మనం పూజలో కూర్చోవాలి కదా. ఆయన ఒక శాకాహారం తింటారు, మనము అదే ఆహారం తినాలి కదా. సో మనం ఎప్పుడో 8 గంటలకు లేసేది, 7 గంటలకు లేసేది, ఎప్పుడో పనుకొని ఏదో తినడం, ఏదో మాట్లాడడం, అవన్నీ గురుగారు ఉంటే మాట్లాడేదానికి అవుతుందా, చేసేదానికో. వీళ్ళు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళ ప్రొసీజరే వాళ్ళది అలా ఉంటుంది. సో ఆ ప్రొసీజర్తో మనం వెళ్ళామంటే ఎంత మమ్మల్ని మనం మార్చుకోవచ్చు కదా. అయ్యో మా గురువుగారు సంవత్సరం వచ్చి మా ఇంట్లో ఉన్నారండి, ఎప్పుడెప్పుడో లేసేవాడిని, కరెక్ట్గా 5 o'clock లేసేదానికి మొదలుపెట్టినాను. ఎక్సర్సైజ్, ఒక సింపుల్ యోగా చేసుకొని శుభ్రంగా సూర్యోదయం అయిన వెంటనే ఫస్ట్ క్లాస్గా పూజలు చేసి 8 o'clock 7 o'clock అంతా బ్రేక్ఫాస్ట్ చేసి చాలా పద్ధతిగా క్రమబద్ధంగా నా జీవితం బాగుంది అని చెప్పేవాళ్ళు ఉండరా? అలా కుదిరే ఛాన్సెస్ ఉంది, అలా నడుచుకునే ఛాన్స్ ఉంది. దానివల్లే జన్మగురు మంచిదే. తర్వాత 10వ ఇంట్లో శని, కుంభరాశి నుంచి మీనరాశికి శని కోల్డ్ ప్లానెట్. సో 10వ ఇల్లు అనేది కర్మస్థానము. సో శని వచ్చి కోల్డ్ ప్లానెట్ జలతత్వంలో వచ్చిన దానివల్ల అది కూడా మంచిది. ఈ 2 పాయింట్లు పెట్టి మిథున రాశికి వచ్చిండే గురు, మీనరాశికి వచ్చే శనిగ్రహం, ఇవి 2 గ్రహాల ప్లానెటరీ పొజిషన్లోనే మనము మిథున రాశి వాళ్ళకి 70 to 75% బాగుందండి. స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలి, వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలి, అవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మంచి పర్సంటేజ్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. వ్యాపారులు ఏదే బిజినెస్, కాయగూరల నుంచి పట్టి డైమండ్ దాకా బిజినెస్ చేసేవాళ్ళు, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, అన్ని బిజినెస్లో అన్ని వ్యాపారులకి మంచిది అవుతుంది. శని 10వ ఇంటికి వచ్చిన దానిలో అన్ని వర్క్, ప్రైవేట్ సెక్టర్లో ఎవరెవరు వర్క్ చేస్తుంటారో బాగుంటారో. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్,
వెదర్ ఇట్ ఈస్ ఫుడ్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఫ్యూయల్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్స్ కావచ్చు, అందరికీ మంచిది అవుతుంది. వ్యాపారులకి, ప్రైవేట్లో వర్క్ చేసే వాళ్ళకి, ఎస్పెషలీ వేరే దేశాల్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ప్రమోషన్స్, పొజిషన్స్, మంచి స్థాయికి వెళ్ళే యోగాలన్నీ ఉంటాయి. దీంట్లో వ్యాపారాలు అనేటప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి, ఎందుకంటే మిథున రాశి అంటే భూమికి కారకత్వమైన బుధుడు ఉండే సొంత ఇల్లు అది, బుధుడి రాశి. సో దానిలో అగ్రికల్చర్ సెక్టర్లో ఉండేవాళ్ళు, ఆర్గానిక్ అగ్రికల్చరు, పంటలు పండే వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది. భూమి వ్యాపారంలో ఉండే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా భూములు ఉంటారు, మంచి సక్సెస్ ఉంటుంది. సో డబ్బు పరంగా ఏ ప్రాబ్లము లేదు, చాలా బాగుంటుంది. సో భార్యాభర్తల నడుమ ఏదే ప్రాబ్లం ఉన్నా ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్క చెల్లెల నడుమ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ప్రాపర్టీ, ఫినాన్స్, లిటిగేషన్స్ ఏదే ఉన్న భిన్నాభిప్రాయాలు మారే ఛాన్సెస్ ఉంది. సో అవన్నీ ప్లస్సే. సో ప్రైవేట్ సెక్టరు, గవర్నమెంట్ సెక్టర్లో ఉండేవాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉంటారో వాళ్ళు ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. పొలిటీషియన్స్ కావచ్చు, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, ఫ్రమ్ జవాన్ టు దివాన్, కానిస్టేబుల్ టు కమిషనర్, వీళ్ళకి నోటీసెస్లు కావచ్చు, ఎంక్వైరీలు కావచ్చు, సో అరెస్టులు కావచ్చు, కోర్టుకు వచ్చేది కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, అవి రైడ్లు, ఇవన్నీ కూడా ఏదే కావాల్సిన డీప్రమోషన్స్, సస్పెన్షన్స్, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. గవర్నమెంట్ సర్వెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మాదిరిగా పెళ్లి చూపులకు ఉండే వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళు పెళ్లి చూపులకు మంచి సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఉంటుంది, పెళ్ళికి పోవచ్చు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా మంచిది ఉంటుంది. 3వ ఇంట్లో కేతు ఉండేదానివల్ల, సింహరాశిలో 9వ ఇంట్లో రాహు ఉండేదానివల్ల ఫాదర్తో ప్రాపర్టీ కావచ్చు, భిన్నాభిప్రాయాలు, గొడవలు, ఏదే పార్టీషన్ ప్రాబ్లం, బ్రదర్స్, అన్నదమ్ముల నడుమ చాలా పెద్ద గ్యాప్ రావచ్చు. అదే మాదిరిగా అన్నదమ్ముల ఆరోగ్యము, ఆయుష్కు గండాంతరాలు రావచ్చు, నాన్నగారి ఆయుష్ ఆరోగ్యానికి గండాంతరాలు రావచ్చు. దానివల్ల సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్ ఒక 50, 60 దీంట్లో బ్రదర్స్ ఉంటే, ఫాదర్ ఉంటే వాళ్ళతో గొడవలు పడేదానికన్నా, వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఇదంతా ప్రాబ్లం అయ్యేదానికన్నా ఛాన్సెస్ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఉంటే, అది ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు, వేరే ఫ్రెండ్స్తో పాటు కాస్త ప్రాబ్లం కావచ్చు, కాస్త జాగ్రత్త వహించండి. మీ హెల్త్ గురించి, ట్రావెల్ ఎక్కువగా ట్రావెల్ ఉండేదానివల్ల చిన్న చిన్న యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషలీ హార్ట్ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్, తర్వాత నర్వ్స్ రిలేటెడ్ ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నిందంటే, చిన్నగా స్ట్రోక్ అయింది, చిన్నగా నర్వ్స్ ఏదో కాస్త ప్రాబ్లం అయ్యింది, హార్ట్ రిలేటెడ్ ఏదో స్టంట్స్ వేయాల్సి వచ్చింది, ఇలా అన్నీ వస్తుంది కదా టెక్నికల్ విషయస్, బ్లడ్లో ఏదో వేరియేషన్స్ అయింది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు కాస్త బాధ కలిగించవచ్చు. సో ఓవరాల్ ఈ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా? పరిహారాలు, పక్కా పరిహారాలు. ఎందుకంటే శత్రువులు ఎక్కువయ్యే ఈ సంవత్సరం మీకు. దాంతోపాటు ఫాదర్, తర్వాత బ్రదర్స్కి ఆయుష్ ఆరోగ్య గండాంతరాలు, వాళ్ళతో పెద్ద గొడవలు పడి అది మీరు దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పున్నాను. మీ హెల్త్లో కూడా స్ట్రోక్ రిలేటెడ్ అంతా చెప్పున్నాను. దీని నుంచి బయట వచ్చేదానికి మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఈ సంవత్సరం పూర్తిగా ఆరాధన చేసేది మంచిది. లక్ష్మీ నరసింహ ఆలయానికి అభిషేకాలకు, నైవేద్యాలకు, పూజలకు, అర్చనలకు, హోమాలకు, హవనాలకు ఎంతవరకు అవుతుందో అంత చేసేది, లక్ష్మీ నరసింహస్వామి స్తుతి చేసేది, పారాయణాలు చేసేది చాలా మంచిది. దీనివల్ల డబ్బు పరంగానూ బాగుంటారో, మీ శత్రుత్వం ఏదే ఉన్నా, నెగటివిటీ ఉన్నా అదంతా నల్లిఫై అవుతుంది. రెండవదిగా సంవత్సరం నంబరే 9 కాబట్టి 9ని రూల్ చేసే ప్లానెట్ కుజుడికి అధిదేవత వచ్చి సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఏమి పూజలు అవుతుందో అంతవరకు మీరు చేసుకుని వచ్చేది కూడా మంచిది. తర్వాత ఈశ్వరం మనుష్య రూపేణం అంటే తృతీయ లింగులు, థర్డ్ జెండర్ ఎవరు ఉంటారో వాళ్ళని బుధవారం, నెలకు ఒక బుధవారం రోజు మీ వల్ల కుదిరినంతవరకు మీ 2 3 తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఒక శారీ, ఒక బ్లౌజ్ పీసు, వాళ్ళకు ఒక గాజులు, వాళ్ళు వేసుకునే ఏదే విషయాలు కానీ వాళ్ళకు కొనుగోలు చేసి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందడం కూడా చాలా మంచిది. థర్డ్ జెండర్ ఇది. తర్వాత ప్రాణి పక్షులను చూసేటప్పుడు గరుడ పక్షికే ఎంతవరకు అవుతుందో, నేషనల్ బర్డ్ శాంక్చురీ గరుడ పక్షికి, పక్షి కేటగిరీ, బర్డ్ కేటగిరీ ఏదంటే కూడా మీరు కాస్త డొనేషన్ ఇచ్చేది కూడాను మీకు మంచిది అవుతుంది. ఇవన్నీ చేసుకున్నప్పుడు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను మంచిది అవుతుంది. సో 70 to 75% బాగుంది అని చెప్పినాను. ఆ పర్సంటేజ్ ఇంకా పెరిగినాయి, నేను ఇంకా ఎక్కువ కానని
మీకు తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరుని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.